డెవలప్మెంట్ గురించి చర్చ పోయినప్పుడు అంతా వేధింపుల చర్చ నడిచింది. అతను చేసినవి చాలా ఉన్నాయి కదా, సెక్రటేరియట్ లేకపోతే వాలంటీర్ వ్యవస్థతో లేకపోతే ఆర్బీకేలో ఇట్లాంటివి. అయ్యన్నిటి మీద చర్చ కంటే కూడా అతను ప్రతీకార వ్యక్తి, రాక్షసుడని చూపించేటటువంటి ప్రయత్నానికి ఉపయోగపడ్డాయి ఆనాడు తను తీసుకున్న నిర్ణయాలు. వీళ్ళు దానికి రివర్స్లో వస్తున్నారు. ముందు కాలంలో ఇవి చేసేస్తూ ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సంక్షేమ పథకం ఇవన్నీ అడగరు. అతనేంటి సంక్షేమం ఇవన్నీ మొదట చేసేసి అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ముందు చేసేసి తన ప్రతీకారం అంతా చివరిలో తీర్చుకున్నాడు. ఎలక్షన్స్ ముందు తీర్చుకోవడంతో తను ఇరుక్కున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముందు ఈ చర్చ జరగనీయకుండా ఈ అరెస్టులు ఇదే చర్చ జరిగేటట్టు చేస్తారు. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇప్పుడు ఏవో సంస్థలు వస్తాయి, కేంద్ర సంస్థలు లేకపోతే కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ఇతర ఏరియాలో పెట్టే సంస్థలు అవన్నీ అమరావతికి తీసుకురావడం, ఇట్లాంటివి తీసుకొచ్చి అమరావతి డెవలప్మెంట్ ఇక చర్చ అడుగు పట్టుకెళ్ళడం. అంటే సెకండ్ ఫేజ్ వీళ్ళు ఒక ఏడాది దగ్గర నుంచి సెకండ్ ఫేజ్ చర్చ లేట్ తీసుకుపోతారంటే డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతుంది, ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది, ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది. అదే సందర్భంలో థర్డ్ ఫేజ్లో డెవలప్మెంట్ పీక్ స్టేజ్ ఉంది, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అవి చెయ్యాలి అంటే చంద్రబాబే రావాలి, పవన్ కళ్యాణ్ తోడు ఉండాలి, బీజేపీ కూడా తోడు ఉంటుంది, ఈ ముగ్గురు అయితేనే వస్తుంది. ఈ టైప్లో చర్చ తీసుకెళ్తారు. అందుకోసం తొలి రోజుల్లోనే వేధించేసేస్తే చివరి రోజుల్లో వేధించాల్సిన అవసరం ఉండదు. ఇక అప్పటికి అయిపోతాయి. వీళ్ళ సాగు వీళ్ళు కోర్టులు కేసులు చుట్టూ ఉంటారు. వీళ్ళకి ఆ ప్రభుత్వం ఆ యాక్టివిటీ గురించి మాట్లాడలేరు. ప్రతిపక్షం డౌన్ అయిపోతుంది. పబ్లిక్లో ఉండేటటువంటి ఫీలింగ్ని మీడియా ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ఎట్లాగూ అవతల ప్రభుత్వం చెడ్డది